హైదరాబాద్ టు అండమాన్ టూర్ బడ్జెట్ ధరలోనే బీచ్ లో ఫుల్ గా చిల్లవచ్చు. భారత్ లో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు, కోటలు ఉన్నాయి. అలాగే ప్రకృతి రమణీయమైన ప్రదేశాలకు మన దేశం నెలవుగా ఉంది. వీటితో పాటు జలపాతాలు, సముద్ర తీర ప్రాంతాలు, దీవులు ఇలా అనేక పర్యాటక ప్రదేశాలు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. అయితే దేశంలోని అనేక ప్రముఖ టూరిస్టు ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు కూడా ఒకటి. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ ప్రాంతానికి వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్లో ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. వేసవిలో ఈ ప్రాంతానికి వెళ్తే బీచ్ లో హాయిగా చిల్లవచ్చు. పర్యాటకుల కోసం ఇప్పుడు తక్కువ ధరలోనే హైదరాబాద్ టు అండమాన్ టూర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లాలని ఉందా? అది కూడా తక్కువ ధరలోనే. అయితే ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొస్తుంది. అండమాన్ దీవిలోని పోర్ట్ బ్లెయిర్, హవోలాక్ దీవి, నీల్ దీవి వంటి ప్రాంతాల పర్యటన కోసం ఈ ప్యాకేజీని రూపొందించింది. ఈ నెల 30న ఈ టూర్ ప్రారంభం కానుంది. ఈ టూర్ మొత్తం 5 రాత్రులు 6 రోజుల పర్యటన అనంతరం ఏప్రిల్ 4న తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఈ సమ్మర్ ప్యాకేజీలో భాగంగా సెల్యులార్ జైల్ మ్యూజియం, కార్బిన్స్ కోవ్ బీచ్, రాధానగర్ బీచ్, ఎలిఫెంటా బీచ్, కాళాపథర్ బీచ్, లక్ష్మణపూర్ బీచ్ వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఇక టూర్ షెడ్యూల్ చూస్తే తొలి రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీ విజయపురంకు చేరుకుంటారు. అక్కడి నుంచి సెల్యులార్ జైల్ మ్యూజియం, కార్బిన్ కోవ్ బీచ్ సందర్శిస్తారు. అక్కడే సాయంత్రం జైల్ మ్యూజియంలో లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక రెండో రోజు క్రూయిజ్ ద్వారా హవోలాక్ కు చేరుకుంటారు. అక్కడి హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత రాధానగర్ బీచ్ ను సందర్శిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక మూడో రోజు ఎలిఫెంటా బీచ్ కు వెళ్తారు. అక్కడే స్నో రైలింగ్, స్కూబా డైవింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. ఇక పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. నాలుగో రోజు కాళాపథర్ బీచ్, నీల్ దీవి, సాయంత్రం సీతాపూర్ బీచ్, లక్ష్మణపూర్ బీచ్లను సందర్శిస్తారు. అనంతరం 5వ రోజు భరత్ నగర్ బీచ్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత పోర్ట్ బ్లెయిర్ కు చేరుకుంటారు. చివరిగా 6వ రోజు విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ ను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.